హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనోరమ డైరీస్. నేను మీ మనుశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మా చెల్లి పెళ్ళిలో గాజులు వేసుకోవడం, హల్దీ, కూరన్లు పట్టడము, పెళ్లి పిల్లని చేయడము, పసుపులు కొట్టించడం అనేది ఈ వీడియోలో కవర్ చేశాను. అన్ని కవర్ చేయకపోయినా కొన్ని అయితే కవర్ చేశాను. ఫస్ట్ గాజులు వేసుకోవడం తోటి అయితే స్టార్ట్ చేశాము. రేపు పెళ్ళి అనగా ఈవినింగ్ అయితే 9:30కి 10 కల్లా గాజులు వేసుకోవడం అయితే స్టార్ట్ చేసాము. ఈవెంట్ స్టార్ట్ చేయడం కొంచెం లేట్గానే అయింది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల స్టార్ట్ చేయడం అనేది లేట్ అయ్యింది. ఇంకా గాజులు అయితే ఫస్ట్ పెళ్లి పిల్లకి వేయడం ఉంటుందంట. ఒక 5గురు అయితే వేయాలంట. పెళ్లి గాజులు వేరే తెచ్చుకుంది. కాకపోతే 5గురు ముత్తైదులతో అయితే ఇట్లా గాజులు వేపియాలంట. అందుకనే మా మమ్మీ, మా అత్తమ్మ, మా మేనత్తలు ఇద్దరు, మా మేనమ్మ భార్య 5గురు అయితే పెళ్లి కూతురికి గాజులు అయితే వేశారు. ఇంకా తర్వాత మిగతా వాళ్ళు అయితే అందరూ వాళ్ళ వాళ్ళ సైజెస్ని చూసుకొని గాజులు అయితే వేసుకున్నారు. పెళ్ళిలో ఇలా గాజులు వేపేయడం అనేది ఆచారం అనేది ఉంటుంది. అలా వేపించడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పేసి గాజులు అయితే వేయిస్తారు. అందరికీ చేయి నిండా కాకపోయినా అందరికీ 2 గాజులైనా 3 గాజులైనా అలా తప్పనిసరిగా వేయించాలి. నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా వేసుకుంటారు. అందరూ ఎల్లో శారీస్లో ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారా? హల్దీకి అయితే రెడీ అయి ఉన్నాము. అంతకంటే ముందే గాజుల ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే మా మేనత్తలు వేరే ఊరు నుండి రావాల్సి ఉండే, వాళ్ళు వచ్చిన తర్వాతనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామని వాళ్ళ కోసం వెయిట్ చేశాము. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అప్పటికి అందరం హల్దీకి రెడీ అయ్యాము. ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిన తర్వాత హల్దీ స్టార్ట్ చేసే ముందు గాజుల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాము. ఇలా గాజుల ప్రోగ్రామ్ కంప్లీట్ కావడానికే దగ్గర 2 అవర్స్ టైం పట్టింది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత హల్దీ ఈవెంట్ అయితే స్టార్ట్ చేసాము. అప్పటికే లేట్ అయింది. ఫోటోగ్రాఫర్స్ స్టార్ట్ చేశారు, లేట్ అవుతుంది అని చెప్పేసి అనడము. హల్దీ ఈవెంట్ అయితే షూట్ చేయలేకపోయాను, కొంచెం బిజీగా ఉండే. కానీ ఈ పెళ్ళి మొత్తంలో కొంచెమైనా అప్సెట్గానే ఉండే, ఎందుకంటే ఏ ఈవెంట్లో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఎందుకనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. చెల్లి పెళ్లి కోసం నేనైతే చాలా అనుకునేదాన్ని, ఓకే అనేదాన్ని. ప్రతి ఈవెంట్లో నేనే పార్టిసిపేట్ చేశాను. ప్రతి ఈవెంట్ నాతోటే స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి. కానీ ఎన్నో అనుకుంటాం కదా, కరెక్ట్ టైంకి వచ్చేసరికి అంత రివర్స్ అవుతుందేమో. ఎంగేజ్మెంట్లో కనీసం స్వీట్ కూడా పెట్టనివ్వలేదు నన్ను, పెట్టొద్దు అని చెప్పేసి. ఇంకా గాజులు వేసే దగ్గర కూడా గాజులు వేయనివ్వలేదు, పసుపులు కొట్టించే దగ్గర కూడా కొట్టించనివ్వలేదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇలాంటి ఈవెంట్స్లో అసలు పార్టిసిపేట్ చేయొద్దంట. చాలా బాధ అనిపించింది నాకైతే. పెద్దవాళ్ళు చెప్పేది కూడా మన మంచికే కదా అని చెప్పేసి నేను దేంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, జస్ట్ పక్కన కూర్చున్నాను అంతే. మా దాంట్లో పెళ్లి చేయడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అసలు చేసేవాళ్ళు కారంట. ఓల్డెన్ డేస్లో ఏదో అనుకుని సంఘటన జరగడం వల్ల ఇంకా పెళ్ళిళ్ళు అయితే ఆడపిల్లకి చేయరు. అబ్బాయి వాళ్ళది యాజ్ ఇట్ ఈజ్గా ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. కానీ ఇంటి ఆడపిల్లకి మాత్రం పెళ్ళి అనేది చేసేవాళ్ళు కాదంట. ఎలా అంటే ఎత్తియడం అనేది ఉంటుందంట పద్ధతి, అదొకటి. ఇంకొకటి అబ్బాయి వాళ్ళు ఒప్పుకుంటే అబ్బాయి వాళ్ళ ఇంటి ముందు పందిరి వేసి వాళ్ళ ఇంటి దగ్గరనే చేస్తారంట. ఇంకోటి వచ్చేసి పొలిమేర దాటి చేస్తే ఏం కాదని చెప్పేసి పొలిమేర వాళ్ళ ఊర్లో కాకుండా పొలిమేర దాటి వేరే ఊర్లో చేయడము ఇలా జరిగేదంటే. రీసెంట్గా ఒక 7-8 ఇయర్స్ నుంచి అయితే పెళ్ళిళ్ళు అయితే చేస్తున్నారు. అంతకుముందుకు చేసేవాళ్ళు కాదు. మాకు ఇద్దరు మేనత్తల పెళ్ళిళ్ళు మా మామయ్య వాళ్ళ ఇంటి ముందటనే అయ్యాయంట. వాళ్ళే అన్ని ఖర్చులు పెట్టుకుంటారట. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత లెక్కలు చూసుకొని ఎంత పెళ్లి ఖర్చు వచ్చిందో వాళ్ళకి తిరిగి ఇవ్వడం అనేది ఉంటుందంట. ఎత్తి ఇవ్వడం అనేది కూడా నేను చూసాను. మా ఇంకో మేనత్తకి ఎత్తిచ్చారు ఇలానే. ఒకరోజు ముందే, రేపు పెళ్ళి అనగా అబ్బాయి వాళ్ళ ఇంటికి అప్పగింతలు అయితే చేస్తారు. ఒకరోజు ముందే ఒడిబియ్యం పోసి కడప కడిగి ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే పంపిస్తారు. అదైతే నాకు చాలా బాధగా అనిపించింది. పెళ్ళి కాకముందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం కదా. అక్కడికి వెళ్ళి పెళ్లి పిల్లల రెడీ అవ్వాలి అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నా పెళ్ళి అయితే అలా కాలేదు. పొలిమేర దాటే ఉంటాం మేము, మా సొంతూరులో ఉండము కాబట్టి నా పెళ్ళి అయితే నార్మల్గా అందరు ఎలా అవుతాయో అలానే అయ్యాయి. కాకపోతే కొన్ని మాత్రం అవే పాటించాల్సి వచ్చింది. ముఖ్యంగా పుస్తమట్టలు అయితే అమ్మ వాళ్ళు చేపించారు. నాకైతే మా పెద్ద పిన్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఇంకా కన్యాదానం కూడా వాళ్ళే చేశారు. మా చెల్లికి కన్యాదానం వచ్చేసి మా మేనమామ వాళ్ళు చేశారు. ఇంకా పుస్తమట్టలు వచ్చేసి మా అమ్మ వాళ్ళే చేపించారు. అందరూ అన్నారు ఏం కాదు ప్రతిసారి ఎవరు పెడతారు అని చెప్పేసి. ఇంకా మా అమ్మ వాళ్ళే పుస్తమట్టలు అయితే చేపించారు ఈసారి. కూరన్లు ఐరన్లు పట్టడము అని ఉంటుంది కదా, ఐరన్లు పట్టడం కూడా మాకు వంతన లేదు. ఒక కూరన్లు మాత్రమే పడతారు. అదే అబ్బాయి పెళ్ళిలో కూరన్లు ఐరన్లు 2 పడతారంట. చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు అయితే అసలు ఇదేంటి పుస్తమట్టలు లేవా, కన్యాదానం చేయడం లేదా, ఐరన్లు లేవా అని చెప్పేసి విచిత్రపోతారు. తెలిసిన వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. అందుకే మ్యాచ్ ఫిక్స్ కాగానే ముందే చెప్తారు మా సైడ్.
ఇట్లా మాకైతే పెళ్లి చేయడం లేదు, పుస్తమట్టలు వేరే వాళ్ళు తీసుకొస్తారు, కన్యాదానం కూడా మేము చేయము అని ఇవన్నీ చెప్పి అవన్నీ యాక్సెప్ట్ చేస్తేనే పెళ్ళి అనేది పెట్టుకుంటారు. నా విషయంలో కూడా అలానే జరిగింది. కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి నా విషయంలో. పుస్తమట్టల దగ్గర ఎందుకు వంతెన లేదు, ఒకవేళ చేపిస్తే ఏమవుతుందని వాళ్ళకు కూడా భయాలు ఉంటాయి కదా. ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పేసి అనుకుంటాం, కాకపోతే పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారో కూడా అని భయం అవుతుంది కదా. అందుకనే కొంచెం పాటించడమే బెటర్ అని చెప్పేసి ఇంకా పాటిస్తూనే ఉన్నారు. చూడాలి ముందు ముందు పాటించడం మానేస్తారో లేకపోతే ఇదే కంటిన్యూ అవుతుందో ఏమో అని చూడాలి. ఇంకా వీడియోలో చూస్తున్నారు కదా, పసుపు కొమ్ములు అయితే కొట్టిస్తున్నారు పెళ్లి కూతురితో. ఇది ఈవెంట్ స్టార్ట్ అయ్యేసరికి, హల్దీ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి దగ్గర 1-2 అయితే అయ్యింది. ఆ టైంకి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా పసుపులు కొట్టడానికి అయితే అన్నీ ప్రిపేర్ చేశారు మా పిన్ని వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు అందరూ. ఇక్కడ పసుపులు కొట్టడానికి అయితే ఇసురవుతుని రోకల్ని అయితే పూజిస్తారు. ఇసురవుతుకు అయితే సున్నం రాస్తారు, జాజు రాస్తారు, దానిపై నుంచి కుంకుమ పసుపు బొట్లు పెట్టి పూలు అయితే కడతారు. పెళ్లి కూతురుతో కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టిస్తారు. ఒక 5 బొట్లు అలా పెట్టాలి ఆచారంగా. ఇంకా రోకలికి కూడా సున్నం రాస్తారు, జాజు రాస్తారు, కుంకుమ పసుపు బొట్లు పెట్టి పూలు అయితే కడతారు. ఈ ఈవెంట్ స్టార్ట్ అయ్యేసరికి 2 అయ్యింది. చాలా లేట్ అయిపోయింది, కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఇలా జరిగింది. లేదా నిదానంగా మేము నైటే కంప్లీట్ చేసుకోవాల్సింది ఈ ఈవెంట్స్ అన్నీ. మంగళహారతి వెలిగించి అమ్మాయితో అయితే కొట్టిపిస్తారు. ఇలా 5 ముత్తైదులు 5 పసుపు కొమ్ములను అయితే కొట్టిస్తారు పెళ్లి కూతురుతో. అబ్బాయి వాళ్ళది కూడా ఇలానే జరుగుతుంది, అబ్బాయి వాళ్ళ సైడ్ కూడా. ఇంకా ఈ ప్రోగ్రాం కంప్లీట్ అయిపోయిన తర్వాత పెళ్లి పిల్లని చేయడం ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళు పెళ్లి పిల్లని చేస్తారు ఫస్ట్, తర్వాత అమ్మ వాళ్ళు చేస్తారు, తర్వాత మిగతా రిలేటివ్స్ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త బట్టలు అయితే పెళ్లి పిల్లకి పెట్టి పెళ్లి కూతురుని అయితే చేస్తారు. అమ్మమ్మ వాళ్ళ చీర ఫస్ట్ కట్టియాలంట. ఇంకా అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చిన శారీ అయితే కట్టుకొని పెళ్లి కూతుర్ని చేయాలి. ఈ ఈవెంట్లో అయితే నేను పార్టిసిపేట్ చేశాను, నన్ను అయితే యాక్సెప్ట్ చేశారు. పెళ్లి బొట్టు నేనే పెట్టాను, ఇంకా దిష్టి చుక్క కూడా నేనే పెట్టాను, కాళ్ళకు పారాన్ని పెట్టాను. నాకైతే హ్యాపీగా అనిపించింది, ఏవి పార్టిసిపేట్ చేయకుండా ఇదైతే పార్టిసిపేట్ చేశానని. పసుపులు కొట్టేయడము, పెళ్లి కూతుర్ని చేయడం దగ్గర 2 to 3 అవర్స్ దాకా పట్టింది. ఇక దీని తర్వాత కూరాన్లు పట్టడం అయితే ఉండే. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 4-5 అలా అయ్యింది. అప్పటికి పడుకుందామంటే కూడా టైం లేదు, ఇంకా వెంటనే రెడీ అవ్వాలి, ఎర్లీ మార్నింగే మ్యారేజ్ ఉంది అని చెప్పేసి మళ్ళీ వెంటనే అందరూ రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేశారు. అసలు నిద్ర అనేదే లేదు ఎవరికి. పెళ్లి కూతురికి కూడా మనం అంటే వేరే, ఇంకా తనకైతే మొత్తానికి నిద్ర లేదు. కొందరు అయితే ఇంకా పార్టిసిపేట్ చేయకుండా మధ్యలో డ్రాప్ అయిపోయారు. లాస్ట్ వరకు అయితే మా పిన్ని వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళే కంటిన్యూ అయ్యారు. మా అమ్మమ్మ వాళ్ళు ఇట్లా మధ్యలో చాలామంది డ్రాప్ అయిపోయారు. నిద్రకి ఓపిక లేక ఇంకా నిద్ర వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా పసుపులు కొట్టడం అయిపోయిన తర్వాత కూరాన్లు పట్టడం ఉండే. కూరాన్లు పట్టడం తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి ఎవరైనా 5 వెళ్ళాల్సి ఉంటుంది. 5 అయితే కూరగాయలు తీసుకొని మంగళహారతులు తీసుకొని వెళ్ళి అబ్బాయికి బొట్టు పెట్టి స్వీట్ తినిపించి మీ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేయండి అని చెప్పేసి రావాలి. అప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్స్ అనేటివి స్టార్ట్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళని ఒక 5 అయితే అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపించి ఇంకా మా ప్రోగ్రామ్స్ అయితే మేము కంటిన్యూ చేసాము. మళ్ళీ నెక్స్ట్ బియ్యం చుంకించడం అనేది ఉంటుంది, దాని తర్వాత మైలపొల్లు తీయడం అనేది ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి ఇంకా నైట్ 10కి స్టార్ట్ చేసినవి ఎర్లీ మార్నింగ్ 6 వరకు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అసలు రెస్ట్ అనేదే లేదు ఎవరికి. ఇంకా ఆడవాళ్ళందరూ ఇలాంటి ప్రోగ్రామ్స్లో బిజీగా ఉంటే ఇక మగవాళ్ళు అయితే వంటలు ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేయడానికి, తీసుకురావడానికి, కూరగాయలు తీసుకురావడానికి, వంట వాళ్ళని తీసుకురావడానికి, అన్ని సామాన్లు ఫంక్షన్ హాల్కి పంపించడానికి ఇలా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. ఎవరు బిజీలో వాళ్ళే ఉన్నారు. పెళ్ళిలో ఎంతమంది ఉన్నా తక్కువే. ప్రతి ఒక్కరు చేయి వేస్తేనే పెళ్ళి అనేది జరుగుతుంది. 2-3 మంత్స్ నుంచి మనము తొందరపడుతూ ఉంటాము, హడావిడి చేస్తూ ఉంటాము. పెళ్ళికి చాలా తక్కువ ఉంది, 1 మంతే ఉంది, 1 వీకే ఉంది అనుకుంటా ఎంతెంత హడావిడి చేస్తామో ఒక్క రోజులో అంతా అయిపోతుంది కదా. ఎంత ఈగర్గా వెయిట్ చేస్తామో ఆ డే గురించి, ఫైనల్ డే గురించి. ఎలా అయినా కూడా ఫైనల్గా సాటిస్ఫైడ్గా జరిగితే మాత్రం ఆ హ్యాపీనెస్ వేరు. ఇంకా కూరలు పట్టడానికి అయితే కుమ్మరమ్మ ఆఫ్టర్నూనే మాకైతే గడిపోయిలు వేసి కుండలు అయితే ఇచ్చి వెళ్ళింది కూరలు పట్టుకోమని చెప్పేసి. వీడియోలో చూస్తున్నారు కదా, కంకణాలు అయితే కడుతున్నారు. కంకణాలు ప్రిపేర్ చేసి ఇసురౌతుకి ఇంకా రోకలకి అయితే కంకణాలు కట్టి, పెళ్లి కూతురికి కంకణాలు కట్టి పసుపు కొమ్ములు అయితే కొట్టిస్తారు. ఇంకా డెకరేటివ్గా కనిపించాలని చెప్పేసి మా అత్తమ్మ చూడండి పూలు పెడుతుంది ఇసురౌతు పైన.
ఇంకా ఫోటోగ్రాఫర్ వచ్చి చాలు లేండమ్మా, ఫస్ట్ అయితే స్టార్ట్ చేయండి, ఇప్పటికే లేట్ అయింది, మేము కొద్దిసేపు అయినా పడుకోవద్దా అని చెప్పేసి అంటున్నారు. నేను అన్ని వీడియోస్ కవర్ చేయకపోవడానికి కారణము ఒకటి టైం అనేది లేకపోవడం, ఇంకొకటి బిజీగా ఉండడం, ఒకటి నా హెల్త్, ఇంకొకటి లేట్గా స్టార్ట్ అవ్వడం కూడా దానికి ఒక రీజనే. కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే అందరూ మేలుకుతూ ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరో ఒకరు షూట్ చేసేవారు కావచ్చు వీడియోస్. అందరూ పడుకుని పోయారు పిల్లలు, అలా కూడా వీడియోస్ అనేటివి షూట్ చేయలేదు. ఇలా పసుపులు ముట్టించడానికి కూడా 5 లేదా 9 మంది లేదా 11 మంది ఇలా సరి సంఖ్యలో ఉండి ముట్టిస్తారు పెళ్లి కూతురుతో. ఇంకా ఫస్ట్ అయితే పెళ్లి కూతురుని ఒక 5 పసుపు కొమ్ములు తీసుకొని తనంతట తానైతే కొట్టమని చెప్పారు. తర్వాత ఒక 5 ముత్తైదులు కొట్టిస్తామని చెప్పేసి తనైతే ఒక 5 పసుపు కొమ్ములు తీసుకొని కొడుతుంది. కొట్టే కంటే ముందు ఇష్టమైన దేవుణ్ణి అయితే తలుచుకోమని చెప్పేసి అన్నారు. ఇష్టమైన దేవుణ్ణి, కుల దేవతలని, అన్ని దేవుళ్ళని తలుచుకొని అయితే పసుపు కొమ్ములు అయితే కొట్టడం అనేది ఉంటుంది. అక్కడ మేమిద్దరం నవ్వుకుంటున్నాము, మా చెల్లి నేను. కుందనాల రోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి 5 దోసిళ్ళ కొమ్ములెయ్యరమ్మ, మా సీతమ్మ పెళ్లి పసుపు దంచరారమ్మ, మా రామయ్య పెళ్లి పసుపు దంచరారమ్మ. గల్లు గల్లు మని గాజులు మ్రోగంగ సీతమ్మ పెళ్లి పసుపు దంచరారమ్మ, మా రామయ్య పెళ్లి పసుపు దంచరారమ్మ. పరుగు పరుగున వచ్చి పసిడి రోకన్లు తెచ్చి సీతమ్మ పెళ్లి పసుపు దంచరారమ్మ, మా రామయ్య పెళ్లి పసుపు దంచరారమ్మ, సీతమ్మ పెళ్లి పసుపు దంచరారమ్మ, మా రామయ్య పెళ్లి పసుపు దంచరారమ్మ. ఇలా పాటలు పాడుకుంటూ అయితే పసుపు కొమ్ములు అయితే ముట్టిస్తారు పెళ్లి కూతురుతో. ఇంకా పెళ్లి కూతురు కొట్టిన తర్వాత 5 ముత్తైదులు అయితే 5 చేతులు వేసి పసుపు కొమ్ములు అయితే ముట్టిస్తారు. ఇంకా పొలిమేర దాటి ఉన్నాం కాబట్టి అన్నీ నార్మల్గా అందరికీ చేసేలాగానే మాకు కూడా చేస్తారు. కాకపోతే పెళ్లి మండపంకి వెళ్ళే ముందే పెళ్లి కూతురుతో అయితే కడప అయితే కడిగిస్తారు. అంటే ఇంకా మళ్ళీ ఇంటికి రాదన్నట్టు పెళ్లి కూతురు పెళ్లి చేసుకొని అక్కడ నుంచి అక్కడే వెళ్ళిపోవాలి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చి అలాంటివి ఓడి బియ్యం పోయడం కానీ అలాంటివి ఏమి ఉండదు. ఏది ఉన్నా కూడా పెళ్లి మండపంలోనే చేస్తారు అన్నీ. ఇవన్నీ చేస్తుంటే నేను అన్నీ రివైజ్ చేసుకుంటున్నాను, నా అప్పుడు ఎలా చేశారబ్బా ఇవన్నీ అని చెప్పేసి. ఎందుకంటే నాకు ఏం గుర్తులేదు, అంత హరీబరీగా అయిపోయినట్టుగానే అనిపిస్తుంది కదా. నాకు కూడా ఇలా ఎప్పుడు చేశారు, నాకు ఎర్లీ మార్నింగే చేశారు అనుకుంటాను పసుపులు ముట్టించడము. ఎవరు రాలేదు అప్పటికి చుట్టాలు, మా అమ్మ, మా పిన్ని వాళ్ళు, ఇంకా మా నాన్నమ్మ వీళ్ళే కలిసి పసుపులు అయితే కొట్టించారు అనుకుంటా. అప్పుడు వీడియోస్ చూస్తే ఐడియా వస్తుందేమో. ఇంకా అన్ని పెళ్ళి ఈవెంట్స్ కవర్ చేసిన పెళ్ళిళ్ళు అయితే ఇది సెకండ్ది కావచ్చు. ఫస్ట్ వచ్చేసి మా మేనత్త కూతురుది, తన పెళ్ళి ఈవెంట్స్ అన్నిట్లలో నేను పార్టిసిపేట్ చేశాను. అప్పుడు అంశు చిన్నోడు, అప్పుడు కూడా కొన్నిట్లలో పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఇంకా సెకండ్ వచ్చేసి ఇది. ఈ 2 పెళ్ళిళ్ళలో మాత్రమే నేను అన్ని ఈవెంట్స్లో చూశాను, పార్టిసిపేట్ చేశాను. ఇంకా అంతకుమించి నేను ఎవరి పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే అన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా అయితే వెళ్ళలేదు. ఏమున్నా పెళ్ళికి డైరెక్ట్గా వెళ్ళడము, తినడము, వాళ్ళని ఆశీర్వదించడము, ఫోటో దిగడము, ఇంటికి వచ్చేయడము అంతే. రీసెంట్గా మా మరిది పెళ్ళి అయింది కానీ అక్కడ కూడా నేను అన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయలేదు. అప్పటికి నేను కన్సీవ్ అయ్యి 3 మంత్సే కాబట్టి ఇంకా నాకు అప్పుడు హెల్త్ బాగాలేకుండే, వామిటింగ్ సెన్సేషన్స్, వామిటింగ్స్ అని చెప్పేసి ఫీవరిష్గా ఉండడము, కళ్ళు తిరగడం అలా ఉండే. పార్టిసిపేట్ చేద్దామని చాలా ట్రై చేశాను కానీ పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఇంకొకరు వికెట్ డౌన్ అయ్యి వెళ్ళి పడుకుంటున్నారు. నాకు చెప్పుకుంటూ వెళ్తున్నారు, అక్క నేను పడుకుంటాను అక్క. వెనకాల మా చెల్లి వెళ్ళిపోతుంది అన్నమాట, నేను పడుకుంటాను అని చెప్పేసి. ఇప్పుడు వీడియో షూట్ చేస్తుంది కూడా ఇంకొక చెల్లెలు, తను ఇలా ఓపికతో చేస్తున్నాను అనుకున్నాను. తను కూడా కొద్దిసేపటికి వికెట్ డౌన్ అయిపోయింది, తను కూడా వెళ్ళి పడుకుంది. ఇంకా అక్క నా వల్ల కాదు అని చెప్పేసి. ఇంకా 2 చెల్లెలు అయితే వెళ్ళి పడుకున్నారు. మా పిన్ని వాళ్ళ కూతుర్లు ఇలా పడుకున్నారో లేదో 10-15 మినిట్స్కే మళ్ళీ వాళ్ళని లేపాల్సి వచ్చింది. అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు, మీరే వెళ్ళాలి మంగళహారతి తీసుకొని అని చెప్పేసి. ఇలా పడుకున్నారో లేదో అలా లేపాం వాళ్ళని అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. ఇంకా కూరలు పట్టడానికి అన్నీ అయితే సిద్ధం చేసుకున్నారు. కుండలు తీసుకొచ్చి పెట్టుకున్నారు, కుంకుమ, పసుపు, జాజు, సున్నము అన్నీ కలిపి పెట్టుకున్నారు. ఇంకా సున్నం రాస్తున్నారు, జాజు రాస్తున్నారు, కుంకుమ పసుపు బొట్లు పెట్టి కంకణాలు అయితే కడుతున్నారు. ఇలాంటి పెళ్లి ఈవెంట్స్లోనే కూరాడి అయితే పెట్టుకుంటారు. కొత్తగా ఇళ్ళకి పోయినప్పుడు లేదా పెళ్ళిలో అయితే ఇంటి ఆడపిల్లతోటి అయితే కూరాడి అయితే పెట్టే ఆచారం అనేది ఉంటుంది మా సైడ్. ఇంకా కొత్తగా పెట్టుకున్న వాళ్ళు ఇంటి ఆడపిల్లకి కొత్త బట్టలు పెట్టి కూరాడి అయితే నిలుపుకుంటారు. లేదా ఉన్న కూరాడినే ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు లేదా పండగల టైంలోకి మళ్ళీ పూజించుకుంటారు. ఇందులో అయితే మా పెద్దత్తమ్మని అయితే కూరాడిని అయితే పూజిస్తుంది. చూడండి అక్కడ గ్రీన్ కలర్ శారీలో ఉంది కదా, తనే మా పెద్దత్తమ్మ. ఇంకా కూరాడికి అయితే సున్నం అయితే రాస్తుంది. సున్నం రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి
బంతిపూల దండ పెట్టి దాంట్లో అయితే కొన్ని ఐటమ్స్ అయితే వేస్తారు. బియ్యము, కనుములు, కుడక, చిల్లర పైసలు అలా వేసి కూరాడిని అయితే నిలుపుకుంటారు. ఇంటికి కూరాడి అంటే లక్ష్మీదేవి అన్నమాట. ఇక్కడ మా అమ్మ అయితే వచ్చి నీరాడిని అయితే తీసుకొస్తుంది. మా సైడ్ 2 ఉంటాయి, కూరాడి, నీరాడి అని. అందరికీ అలా ఉండదు, ఒకటే కూరాడి ఉంటుంది. మా సైడ్ అయితే కూరాడి, నీరాడి 2 ఉంటాయి. ఇంట్లో దేవుళ్ళని అయితే ఎలా పూజిస్తారో అలానే కూరాడి, నీరాడిని అయితే పూజిస్తారు. పండుగలు వస్తే కొత్తగా పూజించి పూలతో అలంకరించి స్వీట్ ఏదైనా ప్రసాదం లాగా చూపిస్తారు. తర్వాత ఆడపిల్లలకి పెట్టి వాళ్ళు తింటారు. ఎందుకంటే ఇంటికి లక్ష్మీదేవి కూరాడి, నీరాడి అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో పడిపోయినారు. ఒకరు సున్నం రాస్తున్నారు, ఒకరు జాజు రాస్తున్నారు, ఒకరు కంకణాలు కడుతున్నారు, కుంకుమ పసుపు బొట్లు పెడుతున్నారు. వీళ్ళంతా ఇదే పనిలో ఉంటే మా చెల్లెకి మాత్రం ఘోరంగా నిద్ర వస్తున్నట్టుంది పెళ్లి కూతురికి. తన వల్ల అయితలేదు. పడుకోవచ్చు కదా అని చెప్పేసి నేను అప్పటికి తనని పడుకోమందాము అని చెప్పేసి అంటే వాళ్ళు లేదు లేదు ఇక్కడ ఉండాల్సిందే, కూరలు పట్టేటప్పుడు పెళ్లి కూతురు ఉండాలి అని చెప్పేసి అన్నారు. ఇంకా మా అమ్మనైతే నీరాడినైతే తీసుకొచ్చి నీరాడినైతే పూజిస్తుంది. సున్నము, జాజు, కుంకుమ పసుపు బొట్లు పెట్టి కూరాడిని ఎలా పూజిస్తారో నీరాడిని అలానే పూజిస్తారు. ఆఫ్టర్నూన్ని కుమ్మరామె వచ్చేసి గడిపోయిలు వేసి వెళ్ళింది. ఆ వీడియో కూడా నేను షూట్ చేయలేదు. ఇంకా గడిపోయిల పైన ఈ పూజించిన కూరన్లు అయితే నిలుపుతారు. నిలిపిన కూరన్లలో 5 ముత్తైదులు అయితే నీళ్ళనైతే తీసుకొచ్చి నింపుతారు. ఇదొకటి కూడా ఉంటుంది. ఇది కూడా నేను షూట్ చేయలేకపోయాను. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి బియ్యం జొంకించడం, తల్వాల బియ్యం జొంకించడం అని చెప్పేసి అంటారు. తట్టలో పోసి లేదా గంపలో పోసి బియ్యాన్ని అయితే జొంకిస్తారు. 5 ముత్తైదులు లేదా 9 మంది లేదా 11 మంది. అది కూడా నేను వీడియో షూట్ చేయలేకపోయాను, అప్పటికి నాకు ఓపిక లేకుండే. ఇంకా బియ్యం జొంకించడం అయిపోయిన తర్వాత మైలపొళ్ళు తీయడం అని ఉంటుంది. పెళ్లి కూతురు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి పెళ్లి కూతురికి వరుసైన వాళ్ళు మరదలు కానీ మరిది కానీ తాత వరుసైన వాళ్ళ కానీ తన పక్కన కూర్చోవాలి. ఇంకా మంగళ వాళ్ళు వచ్చేసి ఇట్లా పోలు రాయడం లాగా వడ్లతోటి రాస్తారు. 4 చెంబులు 4 దిక్కుల పెట్టి దారం రీలు చుట్టి మధ్యలోనైతే కాణి, మీరు డిజైన్ చేసిన కాణి చూసి ఉంటారు నా వీడియోలో. ఆ కాణి పెట్టి కాణి పైన ఇద్దరిని కూర్చోబెడతారు. ఇది ఒక ఈవెంట్. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి కూతురు వెళ్ళి స్నానం చేసి ఇంకా రెడీ అవ్వాల్సి ఉంటుంది. రెడీ అయ్యి గౌరీ పూజ చేసుకొని ఇంకా పెళ్లి మండపానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా మా అమ్మ వాళ్ళు మా మేనమామ వాళ్ళు అయితే రెడీ అయ్యి ఒడిబియ్యాలు అయితే పోసుకున్నారు. మా మామయ్య వాళ్ళు కాళ్ళు కడుగుతున్నారు కాబట్టి కన్యాదానం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒడిబియ్యం పోసుకున్నారు. అమ్మ వాళ్ళు కూడా చాలా రోజులైందని చెప్పేసి వాళ్ళు కూడా ఒడిబియ్యం పోసుకున్నారు. ఇంకా ఈ అంత ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కలిసి పెళ్లి మండపానికి అయితే వెళ్ళాము. అక్కడ ఎదుర్కోళ్ళ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఇక దాని తర్వాత పెళ్ళి అనేది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయండి ఎలా ఉందో.